జగన్ రోజు ఎక్కడికి వెళ్తాడో, టాయిలెట్కి ఎన్నిసార్లు వెళ్తున్నాడో, లేకపోతే కనుక స్నానం ఎప్పుడెప్పుడు చేస్తున్నాడో, మొహం ఎప్పుడెప్పుడు కడుక్కుంటున్నాడో మొత్తం డీటెయిల్స్ ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ పిఆర్ఓనో పిఏనో రోజు పత్రికలకు పంపిస్తే బెటర్ అనమాట. ఎందుకంటే జగన్ 40 రోజుల్లో 4 సార్లు బెంగళూరుకి వెళ్ళిపోయాడు, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాడు, 40 రోజుల వ్యవధిలో 4ఓసారి వెళ్ళిపోయాడు. 40 రోజుల్లో 4ఓసారి వెళ్ళడంలో బూత్ ఏముంది? 40 రోజుల నుంచి అక్కడే ఉంటే బూత్ అవుతుంది. కానీ చంద్రబాబు గారు ఇదివరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడుండేవారు? ఈవెన్ అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఉండేవారు? శుక్రవారం పూట వెళ్ళిపోయేవాళ్ళు, శని ఆదివారం సోమవారం కానిచ్చుకుని సోమవారం సాయంత్రం మంగళవారం మధ్యాహ్నం వస్తుండేవాళ్ళు. ఈవెన్ ఆ తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లని అయ్యని ప్రెస్ నోట్లని ఈ నడుస్తూ ఉండే అక్కడ ఉంటా ఉండేవాళ్ళు. ఎన్నిసార్లు చంద్రబాబు హైదరాబాద్లో ఉన్నాడని ఏమన్నా వార్త రాశారు ఎప్పుడన్నా? లోకేష్ హైదరాబాద్లో ఎన్నిసార్లు ఉన్నాడని ఎప్పుడన్నా వార్తలు రాశారా? అప్పుడు లేనిది ఇప్పుడు జగన్ ఒక విలన్గా చూపించాలి. జగన్ అనేవాడిని రాక్షసుడుగా, పారిపోయేవాడిగా, వ్యక్తిత్వ హననం చేయాలి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. ఇక్కడ ఇళ్ళ దగ్గర కూర్చుంటే ఈవెన్ నేను అప్పుడు కూడా చెప్పాను, చంద్రబాబు గారు ఎందుకు హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటారంటే ఇంట్లో కాస్త రిలాక్స్ అవ్వాలి. 24 గంటలు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది? నాయకులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కాదు అంటే అదో పెద్ద సమస్య. అందుకని రిలాక్స్ అవ్వడానికి వీళ్ళకి వేరే ప్రదేశం అక్కడికి పోతూ ఉంటారు. ఇదివరకు జగన్ కూడా లోటస్ పాండ్కి పోతూ ఉంటారు, చంద్రబాబు గారు ఆయన ఇంటికి పోతూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటి దగ్గర ఉంటారు, ఫామ్ హౌస్కి పోరా. బేసిక్గా ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ కోసం పదే పదే ఇప్పటికి చేశారు. ఎంత చెయ్యాలో అంత చేసేశారు. ఇంకా 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 చేస్తూనే ఉంటారు.